హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వన్ లైఫ్ ఫారం ఛానల్ అండి. ఈరోజు పూరి ఆలు చెన్నా కర్రీ చూసేద్దామండి. పూరి చూడండి ఎంత బాగుందో, షేప్ ఇగ్నోర్ చేయండి. కర్రీ కూడా అంతే బాగుంటుంది, రండి చూసేద్దాం. ఆల్మోస్ట్ పిండి కలవడం అయిపోయిందండి. ఏమండి హస్బెండ్ గారు, ఏమేమి యాడ్ చేశారు పిండిలో? ఆశీర్వాద్ గోధుమ పిండి, టాటా వారి ఉప్పు, వేరుశనగ నూనె, గ్లాస్ బాటిల్ వాటరా, మినరల్ వాటర్, ఓకే, అంతే. చిన్న ముద్ద అవన్నీ మిక్స్ చేసి మా హస్బెండ్ పూరికి పిండి రెడీ చేసేసారండి. ఇప్పుడు ఇలా వచ్చేద్దాం, ఆలు చెన్నా కర్రీ ఎలా చేయాలో చూసేద్దామండి. చాలా సింపుల్ అండి. కొంచెము ఇలాగా ముందే చెన్నాని బాయిల్ చేసుకోవాలి. ఓవర్ నైట్ సోక్ చేసుకోవచ్చు, బట్ 2 to 3 hours ముందు కూడా ఫైన్. సో అలా ఆల్రెడీ సోక్ చేసిన చెన్నాన్ని నేను ఇలా కుక్కర్లో వేసేసుకున్నాను. ఈ టీ బ్యాగ్స్ ఏంటా అని చూస్తున్నారా? ఆ టీ బ్యాగ్స్ కొంచెం కలర్ కోసం అండి, ఏం లేదు, టేస్ట్ బాగుంటుంది. ఈ టీ బ్యాగ్స్ వల్ల టేస్ట్ ఏం చేంజ్ అవ్వదండి. అవి అలా కుక్కర్లో పెట్టేసి ఈ లోపల మనము కర్రీకి రెడీ చేసుకుందామండి. ఫస్ట్ కడాయి పెట్టేసి ఇందులో కొన్ని ఆనియన్స్, కొంచెం పచ్చిమిర్చి వేసేసి అది ఫ్రై చేసేసామండి. ఈలోపు నాకు అది చెన్నా అయిపోయింది. సో మీన్ వైల్ ఆలుని కూడా తీసుకొని బాయిల్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఆనియన్ పచ్చిమిర్చి వేసాం కదా, అది బాగా వేగింది. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు కారం వేసేసామండి. బాయిల్ చేసిన చెన్నా కూడా యాడ్ చేసేస్తున్నాము. కన్సిస్టెన్సీ చూసుకోండి. అలా వచ్చిన తర్వాత ఇది యాడ్ చేసేస్తామండి. చెన్నా ఇప్పుడు కొంచెం మగ్గిన తర్వాత ఆలు బాయిల్ చేసాం కదా, ఈ ఆయిల్ బాయిల్ చేసింది కూడా యాడ్ చేసేస్తాము. కన్సిస్టెన్సీ చూసారా ఎంత బాగుందో? సో ఈ కన్సిస్టెన్సీ చాలు అనుకుంటే ఆపేసుకోవచ్చు, లేదా ఇంకొంచెం థిక్గా కావాలంటే చేసుకోండి. ఇది మన మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. ఇందులో కాజు ఉంటుంది కదా, కాజు నేను ఒక 2 to 3 hours ముందు నానబెట్టేసుకున్నాను. అది కొంచెం ఇలా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఈ కర్రీలో యాడ్ చేసేసుకోండి. మీరు చూసారంటే టెక్స్చర్ ఎంత బాగుందో చూసారా? మనం ఇప్పుడు ఈ కర్రీని చిన్న బౌల్లోకి సర్వ్ చేసేసుకున్నామండి. కరివేపాకు, కొత్తిమీర మిస్సింగ్ అండి, ఇగ్నోర్ ప్లీజ్. అండ్ ఇలా సర్వ్ చేసేసుకున్న తర్వాత పూరీల దగ్గరికి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం స్టార్టింగ్ మీరు చూసారు కదా, పిండి ఆల్రెడీ కలిపేసుకున్నాం కదా. సో ఇప్పుడు వాటిని కొంచెం రుద్దేసి పూరీల్ని కాల్ చేసుకున్నామండి. ఇవాళకి ఇదే మా బ్రంచ్ అండి. చూసారా, వేడి వేడిగా తింటే ఎంత బాగుంటుందో వీకెండ్. మీరు చూసారంటే చెన్నా కర్రీ అండ్ పూరి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ వన్ లైఫ్ ఫారం ఛానల్.